హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఈరోజు 3 ఇన్సిడెంట్ల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అంతకంటే ముందు చాలా మంది అంటారు ఏంటంటే ఇండియన్కి సివిక్ సెన్స్ ఉండదు అని చెప్పి ఇండియన్స్కి. అందుకే ఈ మధ్య ఈ సివిక్ సెన్స్ సంబంధించి జీరో సివిక్ సెన్స్ అని చెప్పి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మీకు అక్కడక్కడ వీడియోలు కనిపించే ఉంటాయి. సో ఏంటంటే జీరో సివిక్ సెన్స్ అంటే మన వాళ్ళకి సివిక్ సెన్స్ అనేది ఉండదు అని చెప్పి సింపుల్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ చూసినప్పుడు అది నిజమేనా అనిపిస్తుంది. మన వాళ్ళకి మెచ్యూరిటీ లేదా, లేకపోతే వ్యూస్ కోసం సోషల్ మీడియాలో ఏదో ఫేమ్ తెచ్చుకోవాలని చెప్పి అలా ప్రవర్తిస్తుంటారా, ఆ మెచ్యూరిటీ మైండ్ లేదా, లేకపోతే చెప్పేవాళ్ళు లేదా, తల్లిదండ్రులు గాలికి వదిలేస్తారా అని కొన్ని విషయాల్లో అనిపిస్తుంది. అలాంటి ఒక 3 ఇన్సిడెంట్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందుగా రీసెంట్గానే కేరళలో జరిగిన ఇన్సిడెంట్. సో అక్కడ ఒక అమ్మాయి తను సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చెప్పి ఒక వ్యక్తి పైన ఒక నేరం మోపింది. ఏంటంటే ఆ వ్యక్తి నన్ను కొన్ని అన్వాంటెడ్ పార్ట్స్ మీద టచ్ చేస్తున్నాడు అని చెప్పి తను చెప్పింది. సో ఎందుకు నువ్వు అక్కడ కెమెరాతో వెళ్ళి షూట్ చేస్తున్నావు అని చెప్తే, అంతకుముందు ఒక అమ్మాయితో కూడా అదే విధంగా ప్రవర్తించాడు, అందుకే నేను కావాలని వెళ్ళి నాతో కూడా అలాగే ప్రవర్తిస్తాడని చెప్పి నేను కావాలని వెళ్ళి కెమెరా పట్టుకొని ఉన్నానని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. అంతకుముందు ఏదైతే అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడం జరిగిందో మరి దానికి సంబంధించిన ఫుటేజ్ అనేది లేదు. ఆ ఫుటేజ్ షూట్ చేస్తే కదా అందరూ నమ్మేది. నమ్మకుండా జస్ట్ ఒక మాట వదిలేస్తే ఏ విధంగా నమ్ముతారు? అంతకుముందు ఇంకో అమ్మాయితో కూడా తప్పుగా ప్రవర్తించాలని చెప్పినప్పుడు ఆ వీడియో తీసి ఈ వీడియో కూడా పెడితే బాగుండేది. బట్ తను అలా పెట్టలేదు. నేను కెమెరా పట్టుకొని అతని దగ్గరికి పోయి, దూరం ఉన్న దగ్గరికి పోయి మళ్ళీ నించొని ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. మళ్ళీ ఆ వీడియో కంటిన్యూగా పెట్టిందా అంటే, రా ఫుటేజ్ కంటిన్యూగా పెట్టిందా అంటే లేదు, మధ్యలో ఎడిటింగ్ చేసి, అదేమైనా సినిమా వీడియోనా ఎడిటింగ్ చేయడానికి, లేదా అది షార్ట్ ఫిల్మ్ వీడియోనా ఎడిటింగ్ చేయడానికి, కానీ అది కూడా ఎడిటింగ్ చేసి పెట్టింది ఆమె. అది కూడా ఎడిటింగ్ చేసి పట్టింది. అది వైరల్ అయిపోయింది. దాదాపు 2 మిలియన్ వ్యూస్ ఏమో రావడం జరిగింది వితిన్ 24 అవర్స్లో. సో ఏంటంటే ఆ వ్యక్తి దాకా ఆ వీడియో కూడా వెళ్ళింది. నేను అలాంటి వాడిని కాదు, నేను తప్పు చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆఫీస్లో కూడా చాలామంది అతనికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అతని క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. కానీ ఇంట్లో వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరికి కూడా ఆ వీడియో వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు అతన్ని చూస్తూ ఉంటే ఆయనకి ఏమనిపిస్తుంది, ఆయన మనసులో ఏముంటుంది ఆ టైంలో? ఆ తల్లిదండ్రులు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో అని చెప్పి ఒక ఫీలింగ్ అనేది లోపల ఉంటుంది. దానికి తోడు నిజమేదో అబద్ధమో ఏదో తెలియకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఒక వీడియో చూసిన వెంటనే జడ్జిమెంట్ చేయడం, అక్కడ అమ్మాయి అయితే సపోర్ట్ చేయడం. సో ఏంటంటే ఆ వ్యక్తి ప్రాణాలతో ఉన్నంత వరకు అమ్మాయికి సపోర్ట్ చేస్తారు, ఆ వ్యక్తి ప్రాణాలు పోయిన తర్వాత తనకు చనిపోయిన వ్యక్తికి సపోర్ట్ చేస్తారు. సో ఏంటంటే అదే అనమాట, ఒక సోషల్ మీడియా జడ్జిమెంట్ అనేది ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. ఏదైనా చూడంగానే అది నిజమా అబద్ధమా అని పక్కన పెట్టేసి ఆన్ ద స్పాట్ జడ్జిమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం చేసిన ఆ తప్పు వల్ల, మనం పెట్టిన ఆ కామెంట్ల వల్ల, ఆ కామెంట్లను చూసి ఒక వ్యక్తి అతని జీవితం పైన అతనికి విరక్తి పుట్టి, నన్ను రేపు పొద్దున బయటికి పోతే ఎవడు నమ్ముతాడు, ఇది అబద్ధం అంటే నిజమంటే ఎవడు నమ్ముతాడు అని చెప్పి అతను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయి జైలుకు పోయింది. అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆదాలు అయిపోవడం జరిగింది. కామెంట్లు పెట్టిన అందరూ కూడా బాగానే ఉన్నారు. వ్యక్తి చనిపోయాడు, అమ్మాయి జైల్లో ఉంది. కానీ ఏంటి, తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళకి ఇప్పుడు పోషణ ఇప్పుడు అతనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎలా, వాళ్ళని పోషించేది ఎవరు? సో అందుకే సివిక్ సెన్స్ అంటారు కదా, గిరి అనమాట. సివిక్ సెన్స్ యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒకరిని జడ్జిమెంట్ చేసే ముందుగా కొద్దిగా ఆలోచించాలి. సో ఇది ఫస్ట్ ఇన్సిడెంట్. ఏంటంటే సోషల్ మీడియా వ్యూస్ కోసం సోషల్ మీడియాలో ఏదో వైరల్ అవ్వాలని చెప్పి, ఏదో విధంగా వైరల్ అవ్వాలని చెప్పి ఇలా చిల్లర పనులన్నీ చేసే దాంట్లో ఇది ఫస్ట్. ఈ సెకండ్ వచ్చేసి రీసెంట్గా నిన్నే జరిగింది. ఒక డెలివరీ బాయ్. సో ఏంటంటే డెలివరీ బాయ్ డెలివరీ చేస్తున్నాడు. అతనికి తన క్లాస్మేట్ కలిసింది, స్కూల్ క్లాస్మేట్. సో స్కూల్లో ఉన్నప్పుడు ఈ అబ్బాయి చాలా బాగా చదివేవాడు అనుకుంటా, నాకు తెలిసి మోటివేషన్ కూడా ఇచ్చేవాడంట. మనం చాలా బాగా చదవాలి, లైఫ్లో చాలా ఎత్తుకు ఎదగాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఏదో పరిస్థితుల వల్ల మనం డెలివరీ పని చేస్తున్నాడు. సో ఆ అమ్మాయి అతనికి కలిసిన తర్వాత తిను సరిగ్గా మాట్లాడేది పెట్టి సోషల్ మీడియాలో అంటే ఒక వీడియో తీసి, చూడండి ఫ్రెండ్స్, మనోడు అప్పుడు పెద్ద నీతులు చెప్పేవాడు, అప్పుడు మనం పైకి ఎదగాలి, ఎత్తుకు ఎదగాలి, మంచిగా చదువుకోవాలని చెప్పినవాడు ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి, వీడికి డెలివరీ పని చేస్తున్నాడు అని చెప్పి వెటకారంగా, నీ ఫ్రెండే కదా, అసలు ఫ్రెండ్కున్న విలువ తీసేస్తావు అక్కడ, వెటకారంగా మాట్లాడి ఈ వీడియో మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను అంటే, ఈమె ఒక వెటకారంగా మాట్లాడుకోవడం కాదు, మిగతా వాళ్ళందరూ కూడా వెటకారంగా మాట్లాడుకునే విధంగా తను అక్కడ ప్రవర్తించింది. కానీ ఒక అబ్బాయి స్ట్రగుల్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. పొద్దున్న లేచి నుంచి నైట్ వరకు ఫ్యామిలీ కోసమే ప్రతిచ్చేయడం జరుగుతుంది. వాడు అక్కడ ఆ పని చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏవో స్ట్రగుల్స్, ఏవో సవాళ్ళు ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నాయి అబ్బాయికి. 30 సంవత్సరాలు ఉన్న అబ్బాయి ఆ డెలివరీ పని చేస్తున్నాడంటే ఆ వెనకాల ఏదో ఒకటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ సహకరించకపోవడం వల్ల వెనకాల చేస్తాడు, ఊరికే చేయడు కదా. మా దగ్గర అబ్బాయిల దగ్గర ఎంత స్ట్రగుల్ పడతామో, మాకు ఎన్ని టెన్షన్స్ ఉంటాయో మాకే తెలుస్తుంది. ఇప్పుడు 30 సంవత్సరాల అబ్బాయి, ఆ డెలివరీ అబ్బాయి, ఆ 30 సంవత్సరాల అబ్బాయి, ఒక 20 సంవత్సరాల అబ్బాయి బాగా బలిసినోడు కొడుకేవాడన్నా
ఒక కార్ తీసుకొని వెళ్ళిపోతుంటే, ఒక స్పోర్ట్స్ బైక్ తీసుకొని వెళ్తుంటే చూసిన మాకు కూడా అరే మాకు కూడా అలాంటి బైక్ ఉంటే బాగుంటుంది, మాకు కూడా అలాంటి కార్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటాం. కానీ వెనకాల ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఫ్యామిలీ కోసం కష్టపడాలి కాబట్టి అవన్నీ కాంప్రమైజ్ అయ్యి ఫ్యామిలీ కోసం బ్రతుకుతున్నాం. అంత స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. పొద్దున్న లేచి నుంచి నైట్ వరకు ప్రతిదీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం. కానీ ఆ అబ్బాయి దగ్గర నాకు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి ఇంతలా మాట్లాడుతున్నా సరే ఎక్కడ ముఖంపై నుంచి చిరునవ్వు అనేది పోలేదు. నవ్వుతూ అలాగే చివరిలో ఎండింగ్లో దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఏంటంటే ఒక అబ్బాయి స్ట్రగుల్ అనేది చాలా ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు కష్టపడడానికి కాదు, అబ్బాయిలు కూడా చాలా కష్టపడుతుంటారు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఆ ఫ్రెండ్ వాల్యూని తీసేయడం జరిగింది, ఆ ఫ్రెండ్షిప్ వాల్యూని తీసేయడం జరిగింది అక్కడ వెటకారంగా మాట్లాడి. అదే అన్ని సంవత్సరాల తర్వాత కలిసిన తర్వాత అరే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అది ఇది అడిగి సరే ఏదైనా మంచి స్టేజ్కి రా అని చెప్పి మాట్లాడి వదిలిపెట్టి వెటకారంగా మాట్లాడింది. క్లాస్లో ఎంతమంది చదువుకున్నప్పుడు అందరూ ఒకే స్టేజ్కి రారు కదా, మన చేతుకున్న అన్ని వేళ్ళు ఒకేలాగా ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి స్టేజ్కి రావడం జరుగుతుంది. వాడికే ఇబ్బందులు ఉన్నాయో ఫ్యామిలీని పోషించుకోవాలి కాబట్టి ఆ పని చేస్తున్నాడు. అది అర్థం చేసుకోకుండా మనం సెటిల్ అయ్యాం కదా, వాడు సెటిల్ కాలేదు కదా అని చెప్పి మనం డీగ్రేడ్ చేసి మాట్లాడడం అనేది తప్పు. ఇది రెండో సిచ్యువేషన్. ఇది కూడా సోషల్ మీడియా వ్యూస్ కోసమే. ఇక మూడోది, ఇదైతే చాలా దారుణం. ఇది కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసి యూట్యూబ్లో ఇది దందా కొనసాగుతూనే ఉంది. ముందు ఒక అమ్మాయిల గ్రూప్ మొదలైంది, తర్వాత ఒక అబ్బాయిల గ్రూప్ మొదలైంది. వీళ్ళని సపోర్ట్ చేసే ఆడియన్స్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే వీళ్ళ కింద వ్యూస్ చూస్తే 15 నిమిషాలు, 16 నిమిషాలు, 10 నిమిషాలు వీడియోలు ఉంటాయి. అంత సొల్లు ఉంటుంది, అంత డబుల్ మీనింగ్ డైలాగులు. అసలు 18+ కంటెంట్ ఇదంతా మొత్తం. అసలు 18+ కంటెంట్ చిన్నపిల్లలు చూస్తారు, అది చేస్తారు అని తెలియకుండా ఇష్టానుసారంగా తల్లిదండ్రులు గాలికి వదిలేస్తారు అనుకుంటా. అప్పుడు ఒక బ్యాచ్ ఉండేది, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. అప్పుడు ఒక బ్యాచ్ ఉండేది, ఒక 10-15 మంది గుంపు ఉండేది. వాళ్ళందరూ కలిసి మంచిగా యూట్యూబ్లో 10 మంది ఉంటే 15 మంది ఏదో ఒక చెత్త వీడియోలు వేయడమే. ఫస్ట్ నైట్ వీడియోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు అనుకుంటా. ఆ మోసం చేసింది, విడాకులు ఇచ్చింది, లవ్ అని చెప్పి, కడుపు అని చెప్పి అడ్డమైన వీడియోలు. అదొక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ అంతా కలిసి ఇలాంటి దందా వీడియోలు చేసి ఆఖరికి ఒక విల్లా కొనుక్కొని అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇలాంటి చెత్త వీడియోలు అన్నీ చేసేవాళ్ళు. వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని ఏమంటారో అది వాళ్ళకే తీయాలి. వీళ్ళ వల్ల మిగతా బ్యాచ్ కూడా ఖరాబ్ అయింది. ఇప్పుడు అందులో నుంచి ఒక ఆనిముత్యం వచ్చింది. ఆ అమ్మాయి పేరు నాకు తెలీదు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అమ్మాయి ఒక చిన్న అబ్బాయికి తింపి కొడితే ఇద్దరికి 15-16 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళిద్దరు సోషల్ మీడియాలో వీడియో పెట్టడం, వాళ్ళని ఇంకా ఏదో వాళ్ళ దేశానికి పెద్ద ఏదో సేవ చేసినట్టు వాళ్ళని పోయి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఆ నిబ్బీలు వాళ్ళు. సరే ఆ పదాలు తప్పది, చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళకి లోక జ్ఞానం ఏం తెలుసు. అప్పుడే అమ్మాయికి పెళ్ళంట, కడుపు అంట, ఏంది అదంతా అసలు. చిన్న పిల్లలు అసలు తల్లిదండ్రులు ఎందుకు అంటున్నారో, ఎందుకు గాలికి వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏం ముఖం పెట్టుకొని, ఇప్పుడు మీ చుట్టాల్లో ఏదైనా పెళ్ళికి వెళ్ళారనుకో, ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అరే మీ కూతురు ఇలా చేస్తుంది, మీ కొడుకు ఇలా చేస్తుంది అంటే వీళ్ళు తల్లిదండ్రులు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? అంటే వాళ్ళు ఇజ్జత్ వదిలేయడంతో పాటు తల్లిదండ్రులు మీరు కూడా ఇజ్జత్ వదిలేస్తారా? మీకు చేత కాకపోతే, నిజంగా ఓపెన్గా చెప్తున్నాను, చాలా హార్ష్గా మాట్లాడుతున్నాను, చేత కాకపోతే పిల్లల్ని కనకండి, ఎవడైనా సరే పిల్లల్ని కనకండి. కానీ ఇలా గాలికి రోడ్డుకు మాత్రం వదిలేయకండి. ఇలా రోడ్డు మీద జంతువులు ఏ విధంగా బతుకుతున్నాయో వీళ్ళు కూడా అదే విధంగా బతుకుతున్నట్టు. వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తారో కూడా నాకు అర్థం కాదు ఇప్పటికీ. ఇలా నిబ్బి చేష్టలు చేసేవాళ్ళు. అమ్మాయి ఏజ్ ఎంత, అబ్బాయి ఏజ్ ఎంత, సమాజానికి వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు వీళ్ళని చూసి మిగతా వాళ్ళు ఎలా కావాలి? ఇది కూడా సోషల్ మీడియా వ్యూస్ కోసమే, డబ్బుల కోసమే. కానీ ఎన్ని రోజులు నడుస్తుంది? రేపు పొద్దున నిన్ను బయటికి పోతే ఒక పదం వస్తుంది, ఎల్ అనే పదం వస్తుంది. అమ్మాయి బయటికి పోతే అబ్బాయికి ఏమవుతుంది? అబ్బాయికి ఏం కాదు, అరే వాడు దాన్ని యూజ్ చేసుకొని వదిలేసాడు అంటాడు. కానీ అదే అమ్మాయికి ఎల్ అనే పదం వస్తుంది. అదే అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వ్యూస్ కోసం ఏదో రికార్డ్ చేయడాలు పెట్టేయాలి. అలాంటి అడ్డమైన కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా అదే కేటగిరీకి చెందుతారు. వాళ్ళు చూసే వాళ్ళు కింద రిపోర్ట్లు కూడా అయిపోతుంది. అలాంటి వాళ్ళు రిపోర్ట్లు కొట్టకుండా కామెంట్లలో ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం, వాడు ఎక్కడ పోయాడు, వీడు ఎక్కడ పోయాడు అని చెప్పి ఎంకరేజ్మెంట్ చేయడం. చూసేవాళ్ళు మీకు నచ్చకపోతే రిపోర్ట్ కొట్టేసేయండి అలాంటి ఛానల్కు. లేదు అంటే కూడా మీరు కూడా అలాంటి ఛానల్ పెట్టుకొని మీరు కూడా మీ తల్లిదండ్రుల పరువు ఏదైతే ఉంటుందో ఆ పరువుని గంగలో గడపండి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి డబ్బున్నా లేకపోయినా సరే పరువు కోసం బతుకుతాడు. సో అలాంటి వాళ్ళ పిల్లలు వచ్చి ఈ విధంగా వీడియోలు చేస్తుంటే వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? రేపు పొద్దునే దావతో ఫంక్షన్కి పోతే అరే మీ పిల్లలకి ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళకి ఏ విధంగా అవమానకరంగా వాళ్ళకు ఉంటుంది. సో ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇష్టానుసారంగా వీడియోలు పెడుతున్నారు. సో సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏదో ఫేమస్ కావాలని చెప్పి ఇష్టానుసారంగా వీడియోస్ పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సోషల్ మీడియాలో కంటెంట్ మనము చేసుకోవాలంటే చాలా కంటెంట్ ఉంది. అలాగే ఇందులో ఇంకొకరు ఇమ్రాన్ అన్న వీడియోని స్టార్టింగ్లో చూసామని చాలా బాగున్నాయి వీడియోస్. తర్వాత కంటెంట్ దొరకలేదా మరి ఏందో తెలియదు. కానీ ఆ కంటెంట్లో బబ్బుతో ఒక చిన్న అమ్మాయితో అదేదో మనకు అర్జున్ రెడ్డి లాగా అదేదో లవ్ యాంగిల్గా క్రియేట్ చేసి చిన్న పోరాడు బబ్బువాడు. చిన్న పోరని యూజ్ చేసి అలాంటి కంటెంట్ వ్యూస్ కోసం అలాంటి కంటెంట్
అది మిగతా వాళ్ళు నేర్చుకుంటారు కదా. మీరు అలాంటి పనులు చేసుకుంటా మీరు ఒక ఏంటంటే ఎలా అయిపోతుందంటే, ఒక 100 చెడ్డ వీడియోలు చేసి, ఒక మంచి వీడియో చేస్తే ఖతం. ఆ మంచి వీడియోనే పట్టుకుంటున్నారు, ఆ చెడ్డ వీడియోని వదిలేస్తున్నారు. అలా అయిపోయిందనమాట. సమాజం అలా అయిపోయింది ప్రెజెంట్. చిన్న పిల్లలతోని ఇష్టానుసారంగా చిన్న పిల్లలతో కంటెంట్ చేయించడానికి చాలా ఉంటాయి. చిన్న పిల్లలతోనే కంటెంట్ చేయించాలంటే. అలాగే మనం యూట్యూబ్‌లో కంటెంట్ చేయాలంటే కూడా చాలా కంటెంట్ ఉంటుంది. ఇలాంటి ఎదవ కంటెంట్ కాకుండా. సో ఏంటంటే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఈ రోజుల్లో పెద్దలు ఆల్రెడీ ఎలా అయిపోయారో వాళ్ళకంటే పిల్లల్ని దారుణంగా తయారు చేయడం జరుగుతుంది. ఆ పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా తల్లిదండ్రులు కూడా ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. సరే వీడియోలు చేయిస్తున్నావు ఎలాగో, వీడియోలు చేసి ఆ సమాజానికైనా యూజ్ అయ్యేలా ఉన్నాయా? లేకపోతే వానికైనా యూజ్ అయ్యేలా మిగతా వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయ్యే విధంగా ఉన్నాయంటే లేదు. చిన్న పిల్లలతో చెత్త వీడియోలు వేస్తున్న వాళ్ళు కూడా చెత్త ఎదవలే. సో ఏంటంటే ఓవరాల్‌గా ఇదనమాట. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒక వ్యక్తి నడి రోడ్డు పైన సొంత ఫ్రెండ్‌ని అవమానించడం జరిగింది. నిబ్బా-నిబ్బిలు పిల్లలు అసలు ఏంటో తెలియని ఏజ్‌లో పెళ్లి చేసుకోవడాలు. ఇలాంటి వీడియోలు అయితే నడుస్తున్నాయి. సరే దీనిపైన మనము మాట్లాడితే ఏమవుతుందంటే మనమే నెగటివిటీ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సమాజమే అట్లా అయిపోయింది. ఇక మారే సిచ్యువేషన్ లేదు కాబట్టి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్‌గా అయితే అనమాట వీడియో. రైట్.